హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీ అసెంబ్లీలో ఇప్పుడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2024 జూన్లో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు లెటర్ రాశాడట. ఆ లెటర్లో స్పీకర్ను అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ స్పీకర్ వ్యాఖ్యానించటం, దానికి లోకేష్ బాబు గారు మరియు నాదెండ్ల మనోహర్ గారు సభా హక్కుల ఉల్లంఘన కింద ఆ కమిటీ దృష్టికి తీసుకురావాలి, లేక బహిర్గతం చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేయటం, ప్రతిపక్ష హోదా చట్టంలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, సామాజిక మాధ్యమాలలో తప్పుడు సంకేతం తీసుకెళ్తున్నాడు అని అసెంబ్లీలో వీళ్ళు ఆసక్తికరమైన సంఘటనలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఎవరిని ఎక్కడ కూర్చొని పెట్టాలో ప్రజలకు తెలుసు అని లోకేష్ బాబు గారు అంటున్నారు. లోకేష్ బాబు గారు, మీరు అన్నది చాలా చాలా కరెక్ట్. మీకు టీడీపీ పార్టీకి 134 సీట్లు ఇచ్చి అధికార పార్టీలు కూర్చొని పెట్టాలని ప్రజలు నిర్ణయించారు. జనసేన పార్టీకి 21 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు. కానీ మీరిద్దరూ ఎందుకు టైఅప్ అయిపోయారండి? అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్ష హోదాలో కూర్చుని పోరాడటం ఆయనకు ఇష్టం లేదా? ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు తిరస్కరించాడు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కడ కూర్చొని పెట్టాలో ప్రజలకు తెలుసు, అసెంబ్లీలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ప్రజలకు తెలుసు అని లోకేష్ బాబు గారు మీరు చెబుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎందుకు అధికారాన్ని పంచుకున్నాడు? ప్రజా సమస్యలపై ఆయన ఎందుకు గలం వినిపించట్లేదు? అంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకూడదు అని మీరందరూ కుమ్మక్కయ్యి ప్రజా సమస్యలని గాలి కొదిలేశారా? అధికార పార్టీగా మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? దీనికి కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాని కాదని తిరస్కరించి ఎలా మీతో అధికారం పంచుకున్నాడు? 40% ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా అడగటంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 40% ప్రజలు రాష్ట్రంలో అధిక ప్రయారిటీతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయటం జరిగింది. అలాంటప్పుడు ఆయన్ని ఎక్కడ కూర్చొని పెట్టాలి అసెంబ్లీలో? రాజశేఖర్ రెడ్డి గారు 2009లో 18 సీట్లు వచ్చిన పీఆర్పీ పార్టీని ప్రతిపక్ష పార్టీతో సమానంగా, అప్పుడు టీడీపీ పార్టీతో సమానంగా ఫ్రంట్లో కూర్చొని పెట్టాడు. 1 సీటు వచ్చిన లోక్సభ జయప్రకాష్ నారాయణ గారిని ఫ్రంట్లో కూర్చొని పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి. అదేవిధంగా కేసీఆర్ గారిని, అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా ఫ్రంట్లో కూర్చొని పెట్టాడు. కానీ మీకు ఆ విచక్షణ జ్ఞానం ఒక్క రవ్వైనా ఉందా? ప్రజలంటారు, ప్రతిపక్షం అంటారు, చట్టాలంటారు, అన్నీ మీకే తెలుసని మాట్లాడతారు. 1984లో లోకసభలో 30 సీట్లు వచ్చిన మీకు కనీసం 52 సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ 30 సీట్లు వచ్చిన టీడీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించింది. అప్పుడు 10% సీట్లు మీకు లోక్సభలో లేవు. అయినా కాంగ్రెస్ పార్టీ మీ పార్టీకి గౌరవం ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి లోక్సభలో కూర్చొని పెట్టింది. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీకి 3 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించి అసెంబ్లీలో కూర్చొని పెట్టింది. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చట్టాలు తయారు చేసేది చట్టసభల్లోనే. చట్టసభలు అంటే రాష్ట్రంలో అసెంబ్లీ, దేశంలో వచ్చేసి లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ అంటే అంటారు. చట్టాలు తయారు చేసేది పార్లమెంటులోనూ, రాష్ట్రాలలో అసెంబ్లీలో చట్టాలు తయారు చేసేటప్పుడు, చట్టాలని మనం తయారు చేసుకునేటప్పుడు 40% ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యలపై వాళ్ళని మాట్లాడమనడానికి మీకేంటి అభ్యంతరం అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు బిల్లులు మీరే పాస్ చేసుకుని, మీరే టిక్కులు కొట్టుకుని, మీరే ప్రతిపక్షం లేకుండా ఎవరు ప్రశ్నించకుండా అధికారాన్ని పరిపాలిస్తాము అని మీరు అనుకుంటున్నారా?
అంటే ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అని మీరు అనుకుంటున్నారా? మీరు రాజ్యాంగాన్ని, చట్టాలను మీరు ఫాలో అయ్యే పనైతే, రాజ్యాంగాల్ని, చట్టాలని మీరు గౌరవించే పనైతే, గతంలో అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు 18 సీట్లు వచ్చిన ప్రజారాజ్యం పార్టీని, 1 సీటు వచ్చిన లోక్సత్తా పార్టీని ఎలా గౌరవించాడో, ఈరోజు 40% ఓటింగ్ శాతం వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు ఇచ్చే గౌరవం వెనకాల లాబీలో కూర్చొని పెడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? ఇదేనా మీకు తెలిసిన రాజ్యాంగం విలువలు? ముందు నేర్చుకోండి. ప్రజా సమస్యలపై పోరాడడానికి ఒక ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలు జనసేనకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై పోరాడడానికి పవన్ కళ్యాణ్ 2 చేతులు పైకెత్తేశాడు. నేను ప్రజా సమస్యలపై పోరాడతాను, ప్రతిపక్షం లేదు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నా. 40% ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీకేమో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని మీరు హేళన చేస్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మీ నవ్వులు, మీ ఇకయికలు, మీ పకపకలు, అసెంబ్లీలో అవతల వాళ్ళని హేళన చేయటం, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే అవతల వాళ్ళని తక్కువ చేసే విధంగా ఉన్నాయి. కానీ మీరు చట్టాల గురించి, గతంలో ఎవరు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారు, ఎవరు హోదా ఎక్కడిచ్చారు, ప్రతిపక్ష హోదా అంటే ప్రజా సమస్యల పట్ల పోరాడడానికి ఎవరిని ఎలా కూర్చొని పెట్టా, ఇవన్నీ మీరు తెలుసుకుని మాట్లాడాలి. గతాన్ని మర్చిపోయి చట్టాలను వ్యతిరేకిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డిపై మీ అంతటి మీరు సభా హక్కుల ఉల్లంఘన తీసుకొస్తామంటారు, స్పీకర్ను అవమానించాను అని అంటారు. మీరే ఆ సీట్లో కూర్చుని ఇకయికలు, పకపకలు, నవ్వులు, కేరింతలు కొడుతున్నారు. మరి అవి సభా హక్కుల ఉల్లంఘన రాదా? ఒక పార్టీని, ఒక పార్టీ నాయకుడిని హేళనగా మాట్లాడటం, చూసి నవ్వుకోవటం సభా హక్కుల ఉల్లంఘన రాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.